నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వెల్లడి. చిత్తూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. నగరంలో బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలను పారవేస్తే చర్యలతో పాటు అపరాధ రుసుం వసూలు చేస్తాం. MHO లోకేష్. వార్తల్లోని వివరాలు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం మురళీ నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ తల్లిదండ్రులను పవన్, లోకేష్ దగ్గర కూర్చోబెట్టుకొని ఓదార్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. 5 ఎకరాల భూమి, ఇంటి కోసం 300 గజాల స్థలం, మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. మురళీ నాయక్ మెమోరియల్ కట్టాలని నిర్ణయించామని, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా తన వ్యక్తిగతంగా జవాన్ కుటుంబానికి 25 లక్షల సహాయం అందిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మన దేశ బలాన్ని చూసి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందని, అందుకే సీజ్ ఫైర్ చేయాలని వేడుకుంది. పాకిస్తాన్ కాళ్ళ మీద పడడంతోనే ప్రధాని నరేంద్ర మోడీ దీనికి ఒప్పుకున్నారు. కానీ సీజ్ ఫైర్ చేసిన 3 గంటల్లోనే పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల వలన ఎంతో మంది ప్రాణాలు పోయాయి. మళ్లీ అలాంటి కుట్రలకు పాల్పడాలని చూస్తోంది. దేశంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ప్రధాని మోదీ, భారత ఆర్మీకి మనమంతా అండగా ఉండాల్సిన సమయం ఇదని పవన్ కళ్యాణ్ అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్తో పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారు. చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని కలలు కన్నారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి వీర జవాన్ మురళీ నాయక్. సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలుగుతున్నామన్నారు. చిన్న వయసులోనే అగ్నివీర్ మురళీ నాయక్ చనిపోవడం బాధాకరం. మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల పరిహారం, 5 ఎకరాల పొలంతో పాటు 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. వీర జవాన్ మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని లోకేష్ చెప్పారు. అనంతరం మురళీ నాయక్ అంతిమ యాత్రలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని వీరుడా వందనం అంటూ తుది వీడ్కోలు పలికారు. అటు పోద్దండి, అటు వాళ్ళకి కవర్
చిత్తూరు రూరల్ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. ఆదివారం అనంతాపురం కాంప్లెక్స్ వద్ద రూరల్ మండలంలో 782.22 లక్షలతో చేపట్టనున్న 92 అభివృద్ధి పనుల పైప్లైన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు రూరల్ మండలంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతోందని, ఇప్పటికీ సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మించినట్లు చెప్పారు. ఇంకా కాలువలు, రోడ్లు, కొన్ని మౌలిక సదుపాయాల భవనాలు నిర్మించాల్సి ఉందని, రానున్న రోజుల్లో వీటిపై దృష్టి పెడతామన్నారు. బిఎన్ఆర్ పేట వంతెన రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. మరోవైపు వెంకటాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో త్వరలోనే 6 కంపెనీలు ప్రారంభమవుతాయని, ఇందులో స్థానిక యువతకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలకు స్పష్టంగా చెప్పామన్నారు. పార్టీలో కష్టపడిన వారికి సరైన గుర్తింపు ఇస్తామని, యువత, సీనియర్లు, మహిళలకు పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, సీనియర్ నాయకులు చంద్రప్రకాష్, శశికర్ బాబు, జయచంద్ర నాయుడు, మోహన్ రాజ్, మేషక్, శ్యామ్, ఇన్ఛార్జీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, భాజపా, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం మరియు జనసేన, బీజేపీ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారికి, అలాగే మా చంద్రప్రకాష్ అన్నకి, జయచంద్ర అన్నకి, అలాగే శశికర్ బాబుకి మరియు శ్యామ్ కి, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పదే పదే చెప్తున్నారు 2 రోజులు గడువు ఇచ్చినారు, 2 రోజులు గడువు ఇచ్చినారని. గడువు ఎంత అనేది ఇంపార్టెంట్ గా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, నాయకులకి ఏ టైం ఇచ్చినా ఏ పనైనా పూర్తి చేయగలుగుతాం అనే దానికి రానున్న ఈ ఇంకా 4 ఏళ్లే మనమందరికి ఆల్మోస్ట్ అంటే సిమెంట్ రోడ్లు మొత్తం మన జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ ద్వారా అన్ని పూర్తి అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఎక్కడ చూడు పొలాలకు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. కావాల్సింది కాలువలు, లైట్లు, ఇంకా స్థానికంగా వారికి కావాల్సిన సదుపాయాలు, బిల్డింగ్లు, మంచి చెడుతో పాటు ఇప్పుడే అడిగినారు ఈ పక్కన రోడ్డు, ఈ రోడ్డు కూడా నాబార్డ్ లో శాంక్షన్ అయింది. అలాగే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా రానున్న 3-4 నెలల్లో రూరల్ మండలానికి అత్యంత వైభవంగా కంపెనీలు కూడా రాబోతాయి. పై వెంకటాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి ఒక 6 కంపెనీలు
ప్రాసెస్ లో ఉన్నాయి. వచ్చినాయంటే స్థానికంగా ఉద్యోగం కూడా మనం ఎక్కడో పోయి పని చేయాల్సిన అవసరం ఉండదు. నేను పెట్టిన కండిషనే మీకు ఎప్పుడైతే అలాట్మెంట్ ఇస్తారో ఆ రోజు నుండి స్థానికంగా ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని వారందరికి కూడా తెలియజేసిన. అలాగే ఈ రోజు కూడా వైడనింగ్ చేసి కనెక్టింగ్ బ్రిడ్జ్ అప్ టు మన బార్డర్ వరకు లైటింగ్ కావచ్చు, రోడ్ వైడనింగ్ విత్ బ్రిడ్జ్ ఒక 6 months లోపల పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే అధికారులకి కాంట్రాక్టర్లకి మాట్లాడినాం. కాబట్టి మీ అందరూ కూడా రాజకీయంగా అప్పుడే చెప్పినట్టు ఒక ఐక్యతతో కలిసిమెలిసి కొత్త పాత అంటే వయసులో ఉన్నవారు, వయసు అయిన వారు. ఇప్పుడు ఎక్కువ మంది వయసు అయిన వారే పదవుల్లో ఉన్నారు అనే భావనలో యువత ఉంది. అయితే యువ నాయకుడుగా లోకేష్ బాబు చెప్పినట్టు 50-50 యువతకి 50%, దాంట్లో మా మహిళలు కూడా చాలా చురుగ్గా ఎలక్షన్ లో పని చేశారు. వారిని కూడా గౌరవించుకుంటూ స్థానికంగా రాబోయే పదవులు కావచ్చు, లేదంటే దేవస్థానాల్లో కమిటీల్లో కావచ్చు, లేదా పదవులు కావచ్చు, యువతకి మరియు సీనియర్లకి, ఎందుకంటే పార్టీకి వాళ్ళు కూడా చాలా సర్వీస్ చేశారు. గడిచిన 43 సంవత్సరాలుగా పార్టీని అంటి పెట్టుకొని పనిచేసిన వారిని కూడా గౌరవిస్తూ, అలాగే యువత ఎవరైతే చాలా మంది యువత ఈసారి ఎన్నికల్లో బలంగా పనిచేశారో వారికి కూడా అవకాశం కల్పిస్తూ ఇటువంటి సేవలు మరెన్నో ఈ రూరల్ మండలానికి రావాలి, చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నగరంలో బహిరంగ ప్రదేశాలలో చెత్త వ్యర్థాలు పారపోస్తే చర్యలు తప్పవని, అపరాధ రుసుం వేసి వసూలు చేస్తామని ఎంహెచ్ఓ లోకేష్ స్పష్టం చేశారు. కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు ఆదివారం నగరంలోని ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. వేలూరు రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వ్యర్థాలను బహిరంగ ప్రాంతాలలో పడివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు ఇప్పటికే నోటీసులు జారీ చేసినా సదరు షాపింగ్ మాల్ నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన వ్యర్థాలు పడవేయడంతో 2,000 రూపాయల అపరాధ రుసుం విధించి వసూలు చేశారు. నగరంలోని షాపింగ్ మాల్స్ దుకాణదారులు తమ వ్యర్థాలను నిర్దేశించిన బిన్లోనే వెయ్యాలని, నగరపాలక పారిశుద్ధ కార్మికులకు అందివ్వాలన్నారు. రోడ్డుపై పడేస్తే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ నెల 13, 14వ తేదీలలో చిత్తూరులో జరగనున్న గంగ జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం గంగమ్మను నిలిపేందుకు పందిళ్లు వేయడం, బారికేట్లు కట్టడంతో పాటు విద్యుద్దీకరణ తదితర కార్యక్రమాలు ముమ్మరం చేశారు. గత ఏడాది జరిగిన విషయాలను మననం చేసుకొని ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లెలోని గంగమ్మ జాతరకు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తొలి పూజ నిర్వహించేందుకు స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు శంకర్ తెలిపారు. ఎంతో మహిమాన్వితమైన గంగమ్మ అమ్మవారి చల్లని చూపుతో చిత్తూరు అన్ని విధాల సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. కొంగాడిపల్లి నడివీధి గంగమ్మ 50వ సంవత్సరం పూర్తి చేసుకున్నది. గ్రామస్తులందరూ చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఇక్కడ 13వ తేదీ మంగళవారము ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపల మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఎట్టమ్మ గుడి దగ్గర నుంచి పట్టు వస్త్రం ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 9 గంటల వరకు అంబలి, 9 నుంచి 10 గంటల వరకు అంబలి పోయడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి కుంభం వేయడం జరుగుతుంది. భక్తులందరూ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు ఏమన్నా కోరికలు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకోవడానికి గంగమ్మ దగ్గర వచ్చి భక్తులందరూ ఇక్కడే కాదు, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అన్ని జాగా నుంచి రావడం జరుగుతుంది. చిత్తూరులో విశేషం అంటే చిత్తూరు జిల్లాలో గంగ జాతర పెద్ద పండగగా భావిస్తారు. చిత్తూరు జిల్లాలో
చిత్తూరే కావచ్చు, పొంగునూరు, కుప్పము, కాళహస్తి అన్నిటికీ గంగ జాతర అంటే చాలా విశేషమైన పండుగ. కావున చాలా గ్రాండ్గా చేస్తున్నాము. అదేవిధంగా మరుసటి రోజు 14వ తేదీ ఈ ఈవినింగ్, ఈరోజు 13వ తేదీ ఈవినింగ్ వచ్చి ఆర్కెస్ట్రా 9 గంటల పైన ఆర్కెస్ట్రా అందరూ ఘనంగా వేడుకలు ఉంటాయి. ప్రజలందరూ, భక్తులు, ఇక్కడ ఉండే పిల్లలు అందరూ ఆనందంగా ఉండాలంటే ఈ ఆర్కెస్ట్రా లాంటివి, ఇంకా కూతు ఎన్నో రకాలైన ఇది ఫెస్టివల్ ఫంక్షన్స్ చేస్తుంటాము. మరుసటి రోజు 14వ తేదీ తెల్లవారి నుంచి భక్తులందరూ వచ్చి కలుసుకోవడం జరుగుతుంది. ఈవినింగ్ 8 గంటల పైన దేవుడు వారి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో బాణ వేడుకలు కావచ్చు, ఇంకా ఎన్నో కేరళ బ్యాండ్స్ కావచ్చు, చాలా వరకు కొంచెం గ్రాండ్గా ఈసారి చేయాలని 50 జాతర కాబట్టి చాలా ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం. పాకిస్తాన్ ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన సైనికుల తెగింపు దేశ ప్రజలు మరవలేనిదని జిల్లా సైనిక సంక్షేమ సంఘం అధికారి రాఘవులు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వీర జవాన్లకు మాజీ సైనిక సంక్షేమ శాఖ అధికారి వీర రాఘవులు జిల్లా సైనిక సంక్షేమ సంఘం నాయకులు ఘన నివాళులర్పించారు. అనంతరం గాంధీ విగ్రహం నుండి ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు మాట్లాడుతూ పాక్ను 4 గంటల సమయంలో తుది ముట్టించే సత్తా భారతదేశానికి ఉందన్నారు. ప్రపంచ పటంలో పాక్ లేకుండా చేస్తామని గంటా పదంగా తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు యుద్ధంలో పాల్గొనడానికి మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆపరేషన్ సింధులో చనిపోయిన వాళ్ళందరికీ జోహార్లు. మేరా భారత్ మహాన్. ఈరోజు మన మాజీ సైనికులు అందరం కలిసి వారు జరుగుతున్న సందర్భంగా వీర జవాన్లు ఎవరైతే చనిపోయారో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఈ మాజీ సైనికులంతా కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీ ప్రోగ్రామ్ని గాంధీ సర్కిల్ నుంచి వార్ మెమోరియల్ వరకు కూడా మేము ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన కోసం మన వీర జవాన్లు ఎలా అయితే పోరాడుతున్నారో వారందరికీ కూడా ఇక్కడి నుంచి మేము సంఘీభావం తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చిత్తూరు పట్టణం నడిపొట్టు నుంచి కూడా ప్రారంభిస్తున్నాము. మరి రాజేష్ అనే ఒక శ్రీకాకుళం జవాన్ చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా మురళీ నాయక్ కూడా మన పక్క జిల్లా అయినటువంటి పుట్టపర్తి అనంతపురం జిల్లా వాసి చనిపోవడం కూడా జరిగింది. వారిద్దరికి కూడా ఈ చిత్తూరు జిల్లా మాజీ సైనికుల తరఫున అదేవిధంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ తరఫున కూడా నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ భవిష్యత్తులో మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఏ అవసరం వచ్చినా కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ప్రభుత్వం తరఫున కూడా 5 ఏళ్ల లిస్టు కూడా అడిగారు. ఆ లిస్టు కూడా మేము రెడీ చేసి ఈరోజు ప్రభుత్వానికి సమర్పించడం కూడా జరిగింది. మాజీ సైనికులందరూ కూడా ఈరోజు పిలుపునిస్తే ఆ పిలుపు కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాము. 143 కోట్ల మంది ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీర జవాన్ మురళీ నాయక్కి కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించడం జరిగింది. పెద్ద దళితవాడ యూత్ నాయకులు తెలిపారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడుల్లో తుపాకీ తూటులకు బలి అయిన అమాయక భారతీయుల మరణానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి జరుగుతున్న యుద్ధంలో 143 కోట్ల మంది ప్రజల కోసం వీరమరణం పొందిన భారత వీర జవాన్ మురళీ నాయక్కి చిత్తూరు పెద్ద దళితవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత సైనికులు పాకిస్తాన్ ఎత్తుగడలను మట్టి గరిపించడానికి యుద్ధంలో వీరమరణం పొందిన
ప్రతి సైనికుడికి ఘన నివాళులర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో PH వాడ గ్రామస్తులు, ఎక్స్ కౌన్సిలర్ రాజా, ఆంధ్ర బ్యాంక్ మాజీ మేనేజర్ హరికృష్ణమూర్తి, CPI చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, రిటైర్డ్ RTC కృష్ణమూర్తి, చిత్తూరు అమ్మవారి యూత్ నాయకులు విజయ్ చక్రవర్తి, సుధాకర్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సురేష్, నిఖిల్ సాయి, మహేష్, మాజీ సైనికుడు చంద్రశేఖర్, జానకిరాము తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గోపాలకృష్ణరావు, జస్టిస్ రామకృష్ణ ప్రసాద్లతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, ఆమె కుమార్తె ఎమ్మెల్సీ కావలి కృష్ణ తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఎమ్మెల్సీ గారు ఎక్స్ స్పీకర్ రామయ్య ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.